రూబీ క్లబ్ లోకి ఎంటర్ అయినందుకు. స్వామి గురించి for your brand success, Ruby Club. Congratulations, Guruji. Big congratulations, Guruji. రైట్, చూడొచ్చు స్వామిదాస్ గారు ఒక ఆటో డ్రైవర్. 18-19 ఏళ్ళు ఇదే గుంటూరులో ఆటో డ్రైవర్ పనిచేసిన వ్యక్తి. చదువు లేదు, వేలుముద్ర వ్యక్తి, ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు. బట్ అయినా సరే ఓన్ గా ప్లాన్ నేర్చుకొని, ఓన్ గా ఫాలోఅప్ చేస్తూ, ఓన్ గా డీడీస్ క్లోజ్ చేస్తూ, ఓన్ గా ట్రైనింగ్లు ఇస్తూ, ఓన్ గా మీటింగ్లు చెప్తూ, ఓన్ గా ఫంక్షన్లు చేస్తూ, ఓన్ గా వెడ్యూ హాల్స్ ఓపెన్ చేస్తూ, ఓన్ గా జూమ్ ఆర్గనైజ్ చేస్తూ, ఈరోజు ఓన్ గా కష్టపడి లెఫ్ట్ రైట్ రెండు వైపులు వెళ్ళి సపోర్ట్ చేసుకున్న డైమండ్ అయ్యాడు. డైమండ్ కాదు, రూబీ అయ్యాడు, డైమండ్ కూడా అవుతాడు. క్లియర్? సో చెప్పండి, కొంతమంది డౌన్లైన్స్ కి మాట్లాడే అవకాశం ఇస్తున్నాను. మీ అప్లైన్ చూసి మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి. ప్లాటినం అండ్ లీడర్స్ మాట్లాడే అవకాశం ఇస్తున్నా. వెల్కమ్ ఆర్పి సార్, శ్రీకాంత్ సార్, లతా శ్రీనివాస్ గారు, జనా శ్రీనివాస్ గారు, వెల్కమ్. శ్రీనివాస్ గారు మీటింగ్ నుంచి మాట్లాడండి. ఏం నేర్చుకున్నారు? ఏ మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ, కొట్టుకోటి ధన్యవాదాలు మాజీ అవకాశం ఇచ్చినందుకు. సో ఈ రోజు మా అప్లైన్ చూస్తే చాలా గర్వంగా ఉంది మాజీ. ఈ రోజు మేము బిజినెస్ చేస్తున్నాం అంటే మా అప్లైన్ చూస్తే చేస్తున్నాం మాజీ. ఎందుకంటే ఏం ఎడ్యుకేషన్ లేదు. మెయిన్ ఏంటంటే మార్జీ పేషెన్సీ, సహనం ఎక్కువ మార్జీ గురూజీకి. సో ఎప్పుడు కూడా ఆయన మొహంలో నేను సీరియస్ అయితే చూడలేదు గురూజీ. సో ఓపికతో చెప్తాడు మార్జీ. సో నాకు అనిపించింది మార్జీ, ఈ రోజు మార్జీ రూబీ దాకా వచ్చాడంటే మెయిన్ కారణం ఏంటంటే సహనం, ఓపిక ఉంది ఎక్కువ గురూజీ. ఎస్ మార్జీ, ఎస్ మార్జీ. సహనం, ఓపిక, ప్రశాంతంగా ఉంటే డైమండ్ అవుతారనుకున్నారేమో. అంటే మార్జీ లేదు మాజీ, అంటే ఎవరు ఏం చెప్పినా దాన్ని నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్ తీసుకొని ముందుకు వచ్చాడు కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితికి వచ్చాడు మాజీ. సో డెఫినెట్ గా ఈ రోజు మేము చాలా హ్యాపీ. ఈ రోజు మా గురూజీ అండర్ లో మేము పనిచేస్తున్నందుకు మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం గురూజీ. ఎందుకంటే అలాంటి అప్లైనర్ కింద మేము ఉంటాం అనేది మాకు చాలా అదృష్టంగా మేమైతే ఫీల్ అవుతున్నాం మాజీ. ఈ రోజు సేమ్ అదే విధంగా రేపు శ్రీను గురూజీ కూడా ఆ స్థాయికి వస్తాడు గురూజీ. తర్వాత వాళ్ళ తమ్ముళ్ళుగా మేము ముందుకు వస్తున్నాం మాజీ. డెఫినెట్ గా ఈ రోజు మా గురూజీ ఆ స్థాయిలో ఉంటే మేము ఊహించిన విధంగా. ఎస్ గురూజీ, డెఫినెట్ గురూజీ, బిగ్ కంగ్రాచులేషన్ స్వామి గురూజీ. రూబీ పొజిషన్ కి వచ్చారు. డెఫినెట్ గా 80% లో 6 months లో డైమండ్ అవ్వాలని 100% మేమైతే కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ ఈ నాది కరెక్ట్ గా 1 month లో నేను పెరల్ షో చూపిస్తాను మాజీ. సో కమిట్మెంట్ గట్టి తీసుకున్నాను. మా అప్లయన్స్ తో కూడా మాట్లాడాను. 80% లో 1 month లో పెరల్ షో చూపిస్తాను మాజీ. సో థ్యాంక్ యూ మాజీ, కొట్టుకోటి ధన్యవాదాలు మాజీ. శ్రీనివాస్ గారు, గాలా శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి, చెప్పండి. అమరావతి మంగళగిరి యూట్యూబ్ నుంచి మరి ఎంతమంది కాంటెస్ట్ విన్నర్స్ అవుతున్నారు, ఏంటి పరిస్థితి? మరి మీ అప్లై స్వామి గారు కంగ్రాట్స్ చెప్పి మీ కంప్లీట్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి గురించి మాజీ నుంచి నేర్చుకోవాల్సిన ఒకటైతే నువ్వు నేర్చుకుంటాడు. ఇప్పుడు నేర్చుకోవాలని తప్పన ఉంటుంది. అన్నిట్లో అప్లైన్ చెప్పింది వింటాడు, ప్లస్ డౌన్ లైన్ చెప్పింది కూడా నేర్చుకుంటాడు. డౌన్ లైన్ ఏదన్నా నేర్చుకుని అట్లా చేద్దామా గురించి అంటే ఖచ్చితంగా చేద్దామని అట్లా ఉంటారు మాకు, నేర్చుకుంటాడు ఖచ్చితంగా. మాజీ 100% అమరావతి మండల నుంచి వర్క్ పరంగా జరుగుతున్న మాజీ డీడీలు కూడా క్లోజ్ చేస్తున్నాము. సో టార్గెట్ మీద దగ్గర ఉన్నారు మాజీ, ఒక 2 దాకా ఉన్నారు. వాళ్ళిద్దరి మీద ఫోకస్ పెడుతున్నాము, ఖచ్చితంగా అయిపోతారు మాజీ. సో రేపు జనవరి 18న మీ ద్వారా అక్కడ అమరావతి వెన్యూ హాల్లో మీరు కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాజీ. నేను అనుకున్నాను మాజీ, ఇప్పుడు మీరు ఇంతకుముందు సోమశంకర్ మాజీ కోసం ఎంత సేపు తీసుకురావాలి అని మీరు అప్రోల్ ట్రై చేశారో నాకు తెలియదు, కానీ మీ టైం కోసం నేను దాదాపు వారం నుంచి ట్రై చేస్తుంటే నిన్న శాంక్షన్ అయింది మాజీ. వాస్తవంగా వారం నుంచి ట్రై చేస్తున్నాను అవ్వట్లేదు, బట్ నిన్న అయింది. అంటే అప్పుడు అర్థమైంది నాకు ఏంటంటే
తల్లి పడే కష్టాలు తల్లి అయితే కానీ తెలియదు అన్నట్టుగా అర్థమైంది మాది. అంటే అప్పుడు దాకా తెలియదు, వాస్తవం మాకు నొప్పి తెలవకుండా ఏమి ఇంత ఇంత చీమ కుట్టినట్టుగా అనిపించకుండా, బట్ మీరు మాకు ప్రతి ఒక్క అప్లైన్ ని గుంటూరుకి ఇన్వైట్ చేసి ప్రతి ఒక్క అప్లైన్ ని ప్రతి మీటింగ్ ట్రైనింగ్ కి ఫంక్షన్స్ సెమినార్లు మరి ఎట్లా చేసారో ఏమో మాకైతే తెలియదు. కానీ ఈ రోజు నిన్న మీ టైం కోసం నేను వారం నుంచి ట్రై చేస్తాను. నిన్న శాంక్షన్ అయింది మోదీ. అప్పుడు అర్థమైంది అనమాట నాకు. అప్పుడు దాకా నాకు తెలియదు. అంటే తల్లి పడే కష్టాలకి చాలా మంది పిల్లలు ఏమీ లేదనుకుంటారు. బట్ ఆ తల్లి అయితే కానీ ఆ కష్టాలు తెలియదు అనిపించింది మోదీ. నిజంగా మోదీ, థ్యాంక్ యూ సో మచ్ మోదీ. నేను మీరు అమరావతి టీంకి మంగళగిరి టీంకి కలిపి సో టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మోదీ. రేపు అక్కడ ఖచ్చితంగా టార్గెట్ విన్నర్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి మోదీ. ర్యాంక్ 1 అయ్యారు, ర్యాంక్ 1 ఉంటారు, ర్యాంక్ 2 ఉంటారు, QSలు ఉంటారు, ప్లాటినం ఉంటారు మోదీ. ఖచ్చితంగా మీ అండర్లో అందరూ కూడా అచీవ్మెంట్స్ మొత్తం కూడా సాధిస్తాం మోదీ. థ్యాంక్ యూ మోదీ అవకాశం అందుకు. థ్యాంక్ యూ సో మచ్ మోదీ. కాంటెస్ట్ విన్నర్ అవ్వాలని చెప్పాను. కాంటెస్ట్ విన్నర్ ఎవరైతే అవుతారో వాళ్ళ కాడికి పర్సనల్ గా నేను వచ్చేస్తానని చెప్పాను. సో కాంటెస్ట్ విన్నర్ ఎవరు ముందైతే వాళ్ళకి ముందు డేట్ ఇచ్చేస్తాను టైం. ఓకేనా? కాంటెస్ట్ విన్నర్ ఎవరు ముందైతే వాళ్ళకి టైం దొరికింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా మంది విన్నర్స్ అవుతున్నారు, అందరికీ నా లెఫ్ట్ టీంలో అందరికి ఇస్తున్న టైం. కాబట్టి ఎవరు ఫాస్ట్ గా ఆగితే వాళ్ళకి ముందు టైం దొరుకుతుంది, త్వరగా చెప్పించుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. మీరు ఎప్పుడు ఎమరాల్డ్ కంప్లీట్ చేయబోతున్నారు శ్రీనివాస్ గారు? నేను 3 months లో కంప్లీట్ చేపిస్తాను మోదీ. మార్చ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది మోదీ. రైట్. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మోదీ. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ కబాల్ కృష్ణ సార్, ఆశా మేడం, రాఘవేష్ సార్, రామారావు సార్, ఉపేంద్ర సార్, వెల్కమ్. లేదా ఎవరు లేరా? వాళ్ళు ఎవరు లేరా? జయ మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. గురుజీ ఈరోజు చాలా సక్సెస్ కావాలో చెప్పారు గురుజీ. 100% మేము కూడా సక్సెస్ అవుతాం గురుజీ. అప్లైన్ల మాటలు వింటాం గురుజీ. కాంటెస్ట్ ని ఇప్పుడైతే ఇల్లందు టీంలో ఒక్కళ్ళయ్యారు గురుజీ. ఇప్పుడు ఇటు సైడ్ నా రెస్పాన్సిబిలిటీగా కృష్ణ సార్ని కానీ ఔషా మేడాన్ని ఒక అచ్చమా మేడం ఒక 3-4 టార్గెట్ పెట్టుకున్న గురుజీ. చేస్తా గురుజీ. కంపల్సరీ వాళ్ళని టార్గెట్ చేసి ఎక్కువ మంది విన్ చేసి మిమ్మల్ని పిలిపించుకుంటాం గురుజీ. 100% నాది కూడా ఒక ఈ టార్గెట్ కల్లా నాది పెర్లస్ చూపిస్తా గురుజీ. డ్రీమ్ పెట్టేసుకుని రాఘవే సార్, ఆషామాషిగా ఉండదు. నేను చెప్తున్నా కదా, మనం చేసామంటే మన వ్యాపారం ఎలా ఉండాలంటే ఆషామాషిగా ఉండదు. ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్ వేలో మనం వెళ్ళిపోవాలి. ఓకేనా? ఫాస్ట్ గా గ్రో అవ్వండి. మీకు ఫంక్షన్ కూడా మీ ఏరియాలో జరుగుతాయి. ఇక చాలా ఫాస్ట్ గా చేసుకోండి. సో కాంటెస్ట్ మీరు కూడా విన్నర్ అవ్వండి, సెల్ఫ్ గా విన్నర్ అయిపోద్ది గురుజీ. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ గారు. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. బిగ్ కంగ్రాచులేషన్స్ స్వామి గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. ఖచ్చితంగా ఈ 2 months లో కంపల్సరీ నా ర్యాంకులు అప్డేట్ చేసుకుంటా మా గురుజీ. నా టీం కూడా ఉన్నాయి మా గురుజీ, చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. కంప్లీట్ చేయాలమ్మా. డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిపో. ఫాస్ట్ గా గ్రో అయిపోవాలి. లేనా మేడం చూడండి, ఒక హ్యాండిక్యాప్ లేడీ, సింగిల్ ఉమెన్, ఈ రోజు ఎమరాల్డ్ కాబోతుంది. 2021లో మీతో పాటే జరిగిందావా? మీకన్నా వెనక జరిగింది అంటుంది. ఇంకా కావాలంటే మీకన్నా ముందు జరిగిందా? కొద్దిగా ఒక 3 నెలలు 4 నెలలు ముందు అంతే, 2021లో. సో కాబట్టి డ్రీమ్ పెట్టేసుకోండి, డెసిషన్ తీసుకోండి. పక్కన వాళ్ళు వెళ్తున్నప్పుడు మన మీద కావాలని ఆలోచన చేసుకొచ్చండి. ఆల్ ది బెస్ట్ ఆశించండి. రైట్. రామారావు సార్. జయ మోర్జీ, గుడ్ మార్నింగ్ మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ. కంపల్సరీ డిసిజన్ తీసుకుంటాం మోర్జీ. 10 days నిత్యం మీరు చెప్పారు మోర్జీ, 24/7 ఇచ్చేవని. 100% మోర్జీ చేస్తాం మోర్జీ. సక్సెస్ కావడానికే వచ్చాం. కాకపోతే కొన్ని అటు ఇటు జరుగుతూ ఉంది గురుజీ. 100% అవుతాం మోర్జీ. బ్లెస్సింగ్ తోటి. కంగ్రాట్స్ మోర్జీ. స్వామి గురుజీ రూబీ కంప్లీట్. లాస్ట్ 1 day లో కంప్లీట్ చేసుకుని కాంటెస్ట్ విన్నర్ అయ్యారు. మళ్ళీ బ్యాంకాక్ విన్నర్, బ్యాంకాక్ వచ్చావు. అవునా? మళ్ళీ అనుకుంటాయి కదా, ఆ తెలంగాణలో ఉన్న పౌరుషాన్ని మీ అందరిలో ఉంది, అది బయటకు తీయండి ఒకసారి. బుక్ అయిపోతారు మళ్ళీ. ఓకేనా?
ఆల్ ది బెస్ట్ అక్కడ రావాలి సార్. చేస్తాం మావోజీ. బెస్ట్ జయ నెక్స్ట్ మావోజీ. కపాల్ కృష్ణ సార్ జయ గారు. మావోజీ. జయ మావోజీ, గుడ్ మార్నింగ్ మావోజీ. థ్యాంక్ యూ మావోజీ, థ్యాంక్ యూ సో మచ్ మావోజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక జూమ్కి వచ్చినందుకు మావోజీ మీకు కోటి కోటి ధన్యవాదాలు మావోజీ. థ్యాంక్ యూ మావోజీ. మావోజీ మా కోచ్ స్వామి గురూజీ రూబీ కంప్లీట్ చేసుకున్నారు. రైట్, సిగ్నల్ లేదు టైగర్, సిగ్నల్ లేదు నీకు. సో రైట్, అండ్ అప్పుడు తర్వాత కొంత టైం వరకు తర్వాత స్వామి గురూజీకి నన్ను అప్పచెప్పారు మావోజీ. రియల్గా గురూజీ ఒక తండ్రి బాధ్యతలు తీసుకున్నారు గురూజీ నా పైన. రియల్గా అనిపిస్తుంది గురూజీ. ఎందుకంటే ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ అయినా కూడా గురూజీ చెప్పే మాటలు చాలా మోటివేషన్ వస్తాయి గురూజీ. ప్రతిదీ గురూజీ నేను ఏదైనా నేర్చుకున్నానంటే నా చదువు కూడా పక్కన పెట్టేసి గురూజీ దగ్గర నుంచి చాలా అంటే చాలా నేర్చుకున్నా గురూజీ. అందుకే ఎప్పుడు కూడా గురూజీకి సో నేను ఎప్పుడు కూడా ఒక ఆంజనేయుడు లాగా, అంటే రాముడికి ఆంజనేయుడు ఎట్లనో అట్లనే ఉంటా గురూజీ. ఖచ్చితంగా ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా కూడా అలానే ఉంటా గురూజీ. ఎందుకంటే గురూజీ నా పైన చూపించే శిష్యుని అంటే నేను శిష్యుడిగా ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా నాకు చూపిస్తున్నారు గురూజీ. ఖచ్చితంగా గురూజీ అలానే ఉంటా గురూజీ. 3 monthsలో గురూజీ ఇప్పుడు ఆల్రెడీ గురూజీ తీసుకొని కొద్దిగా టైం నాకు కొన్ని ఐడియాస్ ఇస్తున్నారు గురూజీ. దాని ప్రకారంగా ఖచ్చితంగా చేస్తా గురూజీ. చేసి మూమెంట్ చేసి 3 monthsలో కొరలు కంప్లీట్ చేసుకుంటా గురూజీ. 100% మావోజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మావోజీ. కంప్లీట్ చేయ టైగర్. ఎక్కడ ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ లో నెంబర్ వైజ్ చూపించాలా, అర్థమవుతుందా? నరేష్ గురించి నాకు టాస్క్ ఇచ్చాడు, టైగర్ నువ్వు అటు సంజయ్ మేడం వైపు చేయి, నేను సామ్రాజ్ వైపు చేస్తాను, నువ్వు అక్కడ ఆమె డైమండ్ చెప్పించి ఇక్కడ నేను డైమండ్ చెప్తాను. తీసుకున్న బాధ్యత చేసి చూపిస్తున్నా ముందు. అప్లైన్ టాస్క్ ఇస్తే దాన్ని చేసి చూపించాలంతే, తాడు పెట్టి తేల్చాలంతే. అర్థమవుతుందా? ఖచ్చితంగా చేసి చూపించు. ఆల్ ది బెస్ట్ అక్కడ. థ్యాంక్ యూ మావోజీ. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, నెక్స్ట్ చేవూరు శ్రీను సార్, కొన్ని నాగేశ్వర గారు, మాధవరావు సార్, మల్లికార్జున సార్, వెల్కమ్. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్స్ సో మచ్ గురూజీ. మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మావర్జీ. పొద్దుగాల మంచి విషయాలు తెలియజేశారు మావర్జీ, మంచి గైడ్లైన్స్ ఇచ్చారు మావర్జీ. నెక్స్ట్ అదేవిధంగా మావర్జీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్ రూబీ కంప్లీట్ చేసినందుకు, గ్రేట్ స్వామి మా గురుజీకి. నెక్స్ట్ అదేవిధంగా మా గురుజీ ఇప్పుడు ఏదైతే టార్గెట్ నడుస్తుందో ఆ టార్గెట్ని ఖచ్చితంగా ఎక్కువ 2 వరకు ఉన్నారు మా గురించి ఛాన్స్, వాళ్ళని ఖచ్చితంగా విన్ చేపిస్తాను మా గురించి. ప్లస్ అదేవిధంగా మా గురించి ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు మా గురించి, నేను ఆల్రెడీ కోరల్ కంప్లీట్ అయ్యి టొపాజ్లో ఉన్నాను మా గురించి. ఈ 3 months లోపల టొపాజ్ కంప్లీట్ చేసుకుని ఎమరాల్డ్ షో చూపిస్తాను మా గురించి ఖచ్చితంగా కూడా. థ్యాంక్ యూ మా గురించి, థ్యాంక్స్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మా గురించి. బిజినెస్ మొత్తం కంప్లీట్ మార్కెటింగ్ సార్, అలాగే సార్. మా గురించి వ్యాపారంలో ఎవరైతే ఎక్కువ మార్కెటింగ్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. ఈ వ్యాపారం కాదు, ఏ వ్యాపారమైనా మార్కెటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మార్కెటింగ్ అంటే తెలుసా, ప్రమోషన్. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు. ఏ విషయం చెప్పాను? టార్గెట్ విన్నర్ అయితే మన గురుజీ వస్తాడు, మన ఇంటికి వస్తాడు. ఈ ఒక్క చిన్న మాటతో లేనా మేడం దుమ్ము దుమారం చేస్తున్నా. నేను చెప్పాను ఆ మాట, మీరు మర్చిపోతారు కాసేపు. అందరూ ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు, ఎవరింట్లో పడుకుంటుంటారు, అయిపోయింది అంతే. తెల్లారైద్ది, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ తెల్లారైద్ది, మళ్ళీ జూమ్కి వస్తారు, మోటివేషన్ అవుతారు చాలా మంది. కాబట్టి నేను చెప్పుకొచ్చే విషయం మల్లికార్జున సార్, నిద్రపోవద్దు, నిద్రపోనియద్దు. ఇదే విషయాన్ని మీరు చెప్పి 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 పరిగెత్తించాలి. టార్గెట్ విన్నర్స్. రేపొద్దున విజయవాడ ఎయిర్పోర్ట్ లోకి టార్గెట్ విన్నర్ అయ్యి వస్తే ఎలా ఉండేది ఒకసారి ఊహించుకోండి. అటు నుంచి రావాలి. 1,24,000 అకౌంట్లో పడింది, ఎలా అనిపించింది? జస్ట్ 1,00,000 అయ్యి నా అకౌంట్లో 5 లక్షలు పడ్డాయి. రేపొద్దున 10 లక్షలు పడబోతుంది, ఒక వారం చెక్కు. అయినా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ 10 lakhs. నాకు కావాల్సింది చెప్పనా, నాకు కావాల్సింది చెప్పనా, నాకు కావాల్సింది ఏం చెప్పనా, నాకు కావాల్సింది కొన్ని కోట్లు కావాలి. ఇగో ఈ విధంగా ఇప్పుడు పెట్టుకున్న డ్రీము, 7 సంవత్సరాల క్రితం పెట్టుకున్న డ్రీము. జస్వీర్ గురుజీ January 6, 2019 డ్రీమ్ ఇది. గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ ద 1 month ఇన్కమ్ ఆఫ్ త్రూ సేఫ్ షాప్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ టైప్ ద పర్సన్ నేమ్ అండ్ సెర్చ్ ఇన్ యూట్యూబ్ ఆర్ గూగుల్. December 2018లో ఆయనకు వచ్చిన డబ్బులు ఎంత వచ్చినాయి?
ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు ఎంత వచ్చినాయి? 10,63,368. ఈ విధంగా విత్ ఇన్ 3 months లో నేను ఈ విధంగా పర్ వీక్ 2 lakhs, నెలకి 8 లక్షలు, 10 లక్షలు ఇలా చూపించాలనుకుంటున్నా. అది నా డ్రీమ్. ఆ తర్వాత నెలకు 4 లక్షలు చూపిస్తాను. అర్థమవుతుందా? Yes, more. పెట్టుకొని పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకోండి సార్. కంపెనీ ఇస్తాక రెడీగా ఉంది. 1,20,000 అసలు ఏమనుకున్నా టచ్ అయిపోయి ఉంటాయి. అయిపోయినాయా? Yes, more. మరి నెక్స్ట్ రెడీగా మళ్ళీ 1,50,000 రెడీగా ఉంది. ర్యాంక్ Yes. 7. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెడీగా 4 లక్షలు. Yes, more. సంజయ్ మేడంకి 5 లక్షలు, నాకు 8,33,000. ఓన్లీ ర్యాంక్ ఇన్కమే మాకు 14 లక్షలు వస్తున్నాయి. ఓన్లీ ర్యాంక్ ఇన్కమ్ మాకు, మిగిలిన ఇన్కమ్ కాదు మాకు. ఇప్పుడు స్వామిదాస్కి 5 లక్షలు, సంజయ్ మేడంకి 5 లక్షలు, నాకు 8,33,000 ర్యాంక్ ఇన్కమ్. బాగుందా లేదా? Yes, more. ఫ్యామిలీతో రేపుతున్న ట్రిప్, Yes, more. పిల్లలిద్దరికి పాస్పోర్ట్ రెడీ చేశా. 4 వస్తున్నాం రేపుతున్న. అర్థమవుతుంది సార్? Yes, more. ఎలా ఉంది? మా డైమండ్ ఎంట్రీ అప్పుడు మా చిన్న అబ్బాయి స్టైల్ గా ఎలా కూర్చున్నాడు చూసావా? చూశాను మోర్జీ. ఎలా కూర్చున్నాడు? మోకాల మీద చేసి ఎట్లా బాహుబలి. అవునా కదా? ఎలా ఉంది? ప్రౌడ్గా ఉంటుందా ఉండదా? Yes, more. అవును, అలా స్టైల్ గా మీ పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలదా? ఖచ్చితంగా మోర్జీ, అదే ఊహించుకున్నాం. అలా ఫీల్ అవ్వాలంటే ఏం చేయాలి? వర్క్ చేయాలి మోర్జీ, బాగా స్పీడ్ పెంచుకోవాలి. ఇంకా చేయడం కాదు, ఇప్పుడు మీరు చేయాల్సిన పని పని చేయించాలి, పరిగెత్తించాలి ఆ టీంని. Yes, more. ఎవరైతే పెర్లాండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో మీరు చేయాల్సిన పని వర్క్ చేయడం కాదు, వర్క్ చేయించాలా. వర్క్ ఏం చేయాలా? పరిగెత్తించాలి మోర్జీ. చూడు మా చిన్నోడు చూడు ఎలా పెట్టుకున్నాడు స్టైల్ గా. అర్థమవుతుందా? Yes, more. వాడికి అప్పుడప్పుడు సరదా అనమాట, కార్లో వెళ్ళి నేను స్కూల్లో డ్రాప్ చేయాలని. ఈరోజు స్కూల్ బస్ కల్లా నా కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. డాడీ నన్ను డ్రాప్ తీసుకుని రాసాడు. సరదా అడిగి ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు బిల్డప్ ఇవ్వడానికి నువ్వు మా కార్లో వచ్చి చూడాలి. ఒక కారు అయిపోయింది, ఇప్పుడు 2వ కారు. ఫ్యూచర్ లో 1,00,00,000 రూపాయలు పెట్టి కారు, మెర్సిడెస్ బెంచ్ కార్. క్లియర్? Yes, more. ఇదంతా నా ఒక్కడి వల్ల వచ్చిందని నేను అనట్లేదు సార్. ఇది కేవలం పవర్ ఆఫ్ టీమ్ వర్క్. బట్ టీమ్ కి ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ ప్రాపర్ గా వర్క్ చేయించాను. అది నేను చేసిన పని. మీరు కూడా అదే పని చేయండి. మీరు చేయడమే కాదు, టీమ్ తో పని చేయించండి. క్లియర్? Yes, more. రైట్. ఆల్ ది బెస్ట్. Thank you. మీ లెఫ్ట్ రైట్ లో కనీసం 10 మంది అయ్యేలా చూసుకోండి. Yes, yes, టీమ్ more. పరిగెత్తించండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మోర్జీ. రైట్. నెక్స్ట్ ఇంకా కోనేటి నాగేశ్వర గారు, మాధవరావు సార్. మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. మంచి గైడ్ లైన్స్ ఇచ్చారు, ఫాస్ట్ గా డైమెన్షన్ ఎలా తీసుకోవాలి అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూపించారు మార్జీ. సో డెఫినెట్ మీ బ్లెస్సింగ్స్ తోటి అదేవిధంగా మా గ్రేట్ సో నియరెస్ట్ అప్ అండ్ గురూజీ అని చెప్పుకోవచ్చు. సో స్వామి గురూజీకి బిగ్ కంగ్రాచులేషన్స్. రూబీ అచీవ్ అయ్యారు. సో డెఫినెట్ గురించి స్వామి గురూజీ అండ్ అదేవిధంగా నరేష్ మౌర్జీ అయితే మాకు రెస్పాన్సిబిలిటీ లీడర్స్ ఇచ్చారు, ఇచ్చారు, కోచెస్ ఇచ్చారు. డెఫినెట్ గా వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ తీసుకుంటూ డెఫినెట్ గా గురించి ఆల్రెడీ వెన్యూ హాల్ కూడా ఓపెన్ చేశాం. సో డెఫినెట్ గా మంచి ఫాస్టెస్ట్ డైమండ్ గా షిఫ్ట్ తీసుకునే విధంగా ముందుకు వెళ్తాం. గురించి ఫస్ట్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తాం. ఆ వేలో వెన్యూ హాల్ కూడా ఓపెన్ చేస్తాం. సో ఎటు పరిస్థితిలో మంచి పోటీ అనేది డెఫినెట్ గా స్టార్ట్ చేస్తాం కావచ్చు. ఈ వీక్ లో కూడా డీడీస్ ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేస్తాం. అదేవిధంగా టార్గెట్ కూడా ఈ 10 days లో ఎక్కువ ప్రమోషన్ చేసి టార్గెట్ విన్నర్స్ కూడా ఈ విధంగా చూస్తాం. థ్యాంక్ యూ. గ్రేట్. మాధవరావు సార్ కోసం అండ్ అదేవిధంగా గేరా శ్రీనివాసరావు ఇద్దరు వెన్యూ హాల్స్ ఓపెన్ చేశారు. అమరావతిలో గేరా శ్రీనివాసరావు, మాధవరావు సార్ విజయవాడలో. వాళ్ళ కోసం సార్ బిగ్ క్లాప్ కొట్టున్నారు. గ్రేట్ టైగర్స్, గాడ్ బెస్ట్ లెజెండ్స్ వెన్యూ హాల్స్ ఓపెన్ చేశారు. బట్ యాక్టివిటీస్ ఫ్రైడే ట్రైనింగ్, సండే వెన్యూ. ఒక గుడి కడితే గుడిలో దీపారాధన ఎలా అయితే జరిగిందో, కంటిన్యూగా దీపం ఎలా వెలిగిస్తారో, అర్చన ఎలా చేస్తారో హిందూ దేవాలయాల్లో, చర్చిల్లో ప్రార్థన ఎలా చేస్తారో, మసీదులు ఎలా దువ్వాలా చేస్తారో, సేమ్ వెన్యూ హాల్లో ఏషియన్ ట్రైనింగ్, సండే వెన్యూలు. ఎవరు వచ్చినా రాపైనా ఒక్కళ్ళైనా కానీ ఇది చేయాలి. అది పూజారి పని, పూజారి లాగా చేయాలి. అప్పుడే అక్కడ ఆ వెన్యూ హాల్ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అలా కంటిన్యూగా చేయండి. మీ వెన్యూ హాల్కి నేను కూడా రాబోతున్నాను. ఈ కాంటెస్ట్ ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళకి అదే వెన్యూ హాల్లో వచ్చి గ్రాండ్ గా రికగ్నేషన్ కూడా చేద్దాం. ఆల్ ది బెస్ట్ అగర్. గాడ్ బ్లెస్ మాధవరావు సార్. రైట్. గాడ్ బ్లెస్ శ్రీనివాస్ గారు, గాడ్ బ్లెస్ మాధవరావు సార్. సో రైట్ అగర్స్, ఇక ఫైనల్ ఇంకా కోనేటి నాగేశ్వర గారు, జోష్న మేడం,
గోపిశ్రీ జై హో మేడం. మాజీ జై హో మాజీ గుడ్ మార్నింగ్ గురుజీ. ఉమ్. గుడ్ మార్నింగ్ గురుజీ. ఏదైతే కాంటెస్ట్ ఇచ్చారో కాంటెస్ట్ గురుజీ క్వాలిఫై గురుజీ. రోజు డీడీస్ ఉన్నాయి, డీడీస్ కంప్లీట్ చేసి ఢిల్లీ క్వాలిఫై అవుతుంది గురుజీ. వర్క్ అనేది కొద్దిగా స్లో ఉంది గురుజీ. ఆ వర్క్ అనేది స్పీడ్ చేసుకుని మేము కూడా టార్గెట్స్ అచీవ్ చేసి ర్యాంక్స్ అప్డేట్ చేసుకుంటాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్స్ సో మచ్. పైగా నా ద్వారా డీడీ క్లోజ్ చేసుకున్న వాళ్ళంటే నేను గర్వంగా చెప్పుకున్నాను అన్ని చోట్ల. కొన్నేశ్వర గారు, నా ద్వారా డీడీ వచ్చింది, నేను వచ్చి నీకు డీడీ ఫోటో వచ్చిందంటే అది నేను గర్వంగా చెప్పుకున్నాను నీ గురించి కూడా. అది నిలబెట్టుకో. ఈ కంటెస్ట్ విన్నర్ అవ్వు, విన్నర్ అవ్వు, ఓకేనా? ఈ 10 రోజుల్లో విన్నర్ అవ్వు. మళ్ళీ మీ ఇంటికి పిలువు. ఆ రోజు మీ ఇంట్లో భోజనం పెట్టావు, మళ్ళీ పెట్టు. రైట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ జోష్నా మేడం, గోపిశ్రీ మేడం వెల్కమ్. జయ మావుజీ, గుడ్ మార్నింగ్ మావుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి గురుజీ కంగ్రాచులేషన్స్ మా గురుజీ, రూబీ కంప్లీట్ చేసుకున్నందుకు. ఖచ్చితంగా గురూజీని చూసి చాలా నేర్చుకోవచ్చు మా గురుజీ. ఖచ్చితంగా గురూజీ గైడెన్స్ తీసుకుంటూ, మీ గైడెన్స్ తీసుకుంటూ తప్పకుండా నా లెవెల్ అనేది మార్చుకుంటాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గాడ్ బ్లెస్ మేడం. జోష్నా మేడం 100% డైమండ్ అయిపోతారు మేడం. నిలబడి చాలు, ప్రాసెస్ ప్రకారం అయిపోతారు. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. జోష్నా మేడం. రైట్, ఫైనల్ గా గోపిశ్రీ మేడం వెల్కమ్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఈ రోజు ఇంత మంచి గైడ్లైన్స్ ఇచ్చారు మా గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురుజీ, స్వామి గురుజీకి థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ మా గురుజీ. 100% మా గురుజీ వర్క్ అనేది స్టార్ట్ అయింది మా గురుజీ, చేస్తున్నాం మా గురుజీ. ఖచ్చితంగా టార్గెట్ విన్నర్స్ చేపిస్తాం మా గురుజీ. అలాగే లెవెల్ ర్యాంక్ కూడా కంప్లీట్ చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ మేడం. సో రైట్ ఐగస్, నేను ప్రతిదీ చెక్ చేస్తున్నాను. అండ్ మీకు తెలిసిందే, రేపు 7వ తారీఖు వరకు ఢిల్లీ అంతా కూడా క్వాలిఫైడింగ్ లేపే ర్యాష్ డేటు. 100 బీవీలు 200 బీవీలు క్లోజ్ చేసుకొని, 200 బీవీ క్లోజ్ చేస్తే ఇద్దరు రావచ్చు, 100 బీవీ క్లోజ్ చేస్తే ఒకరు రావచ్చు. ఢిల్లీ టూర్ వేరే లెవెల్లో ఉండబోతుంది. సో మనందరం కూడా ఢిల్లీ టూర్, తాజ్ మహల్ చూడబోతున్నాము, ఎర్రకోట చూడబోతున్నాము, అండ్ కంపెనీ చూడబోతున్నాం, కంపెనీ కూడా విజిట్ చేయబోతున్నాం, కంపెనీ వేర్ హౌసెస్ కూడా చూడబోతున్నాం. నేను అన్ని చూసొచ్చా, లండన్ ట్రిప్ లో కంపెనీ వేర్ హౌసెస్ కూడా చూసొచ్చాను. అవన్నీ కూడా మీరు చూడబోతున్నారు. ఆ ట్రిప్ కి రావాలంటే ఎలిజిబిలిటీ జస్ట్ 100 బీవీ. ఇవాళ రేపు 2 days టైం ఉంది. ఎవరైతే జూమ్కి వచ్చారో 100 మంది, ఈ 100 మంది ఎలిజిబుల్ అవ్వాలి. ఆ 100 మంది రేపొద్దున మార్చి 22న మనందరం కూడా, అంటే 21వ తారీఖు వెళ్తాము, 1 day బిఫోర్ వెళ్తాము. ఇవన్నీ కూడా టూర్స్ కూడా ఎంజాయ్ చేసుకొని రావాలి. ఫ్యూచర్లో రానున్న 2027, 28 కల్లా 100 మంది డైమండ్స్ అయిపోవాలి. అందరూ డైమండ్స్ అయిపోయి సెంచరీ టార్గెట్ కొట్టాలి. క్లియర్ చేద్దామా? ఎస్ఆర్నో 100 బీవీ 200 బీవీ ఈ రోజు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు టార్గెట్ ఏంటంటే, వచ్చిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి భరోసా ఇచ్చి 100 బీవీఆ 200 బీవీఆ క్లోజింగ్ చేయాలి. చేస్తారా? ఎస్ఆర్నో? ఎవరైతే క్లోజ్ చేశారో 7వ తారీఖు తర్వాత 8వ తారీఖు నేను మళ్ళీ జూమ్కి వస్తాను. జూమ్కి అట్లా కాదు, ఇండివిజువల్గా వస్తాను, వేరే జూమ్లకు వస్తాను. ఒకే జూమ్ కాదు, వేరు జూమ్లకు వచ్చి ఎవరైతే క్లోజింగ్ చేశారో ఈ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. క్లియర్? 100 బీవీ 200 బీవీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చి నేను ప్రత్యేకంగా ఇండివిజువల్గా అన్ని జూమ్లకు రౌండ్ వేస్తాను. వచ్చి ఒక పావు గంట 20 నిమిషాలు అట్లా ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. క్లియర్? సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే టార్గెట్ విన్నర్స్ అవుతారో మీ ఇంటికి నేను, మీ అప్లయన్స్ అందరూ కూడా రాబోతున్నాము. బ్యాంకాక్ విన్నర్ అయితే మీ ఇంటికి వచ్చి భోజనం కూడా చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, బ్యాంకాక్ కంప్లీట్ చేసుకొని, సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ వీడియో ఫుటేజ్ మీ దగ్గర అది చూపించుకొని రేపు మీరు డైమండ్ అయిపోతారు. అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఫైనల్ గా స్వామిదాస్ గారు వెల్కమ్. మాజీ జీవో మాజీ, థ్యాంక్ యూ మాజీ. చాలా హ్యాపీగా అనిపించింది మా వాస్తవంగా. నేను నా రూబీ షో చూడలేదు మాజీ. దేనికోసం అంటే మన రూబీ కాదు మన డైమండ్. మీరు అన్నట్టు మాజీ 6 నెలలు పెట్టారు ఖచ్చితంగా మాజీ. 3 నెలల్లో మార్చి కల్లా మాజీ ఓపెన్ చేయించుకోవాలి మాజీ. 100% మాజీ. మీరు కానీ నరేష్ మాజీ కూడా మంచి గైడ్లైన్స్ ఇస్తున్నారు మాజీ. అలాంటి టీం కూడా మంచి అంటారు కదా, పవర్ ఆఫ్ టీం మాజీ, మంచిగా వర్క్ చేస్తున్నారు మాజీ. 100% మాజీ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టాస్క్ మాజీ 100 మందిని ఢిల్లీ క్వాలిఫై చేయించేసి ఢిల్లీ ఫంక్షన్ తీసుకురావాలి మాజీ. 20 మంది అయ్యారు మాజీ, ఇంకా 20 మంది అన్నమాట. ఈ రోజు 100 మంది వచ్చారు మాజీ. మీరు అన్నట్టుగా ఆ 100 మంది కూడా అనుకుంటే పెద్ద మ్యాటర్ కాదు. తలా 100 బీవీతో ఒక డీడీ మాజీ కంపేర్ చేస్తారు మాజీ. ఈ రోజు రేపట్లో మిరాకిల్ అయిపోయింది మాజీ. మళ్ళీ ఎల్లుండి మీ ద్వారా పిలిపించుకొని ఎవరైతే 100 బీవీ అయిందో ఢిల్లీ క్వాలిఫై అయ్యారు వాళ్ళ ఫొటోస్ కూడా మొత్తం తయారు చేసి మాజీ దాన్ని మీ ద్వారా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. కొడుకు మాజీ కంపల్సరీ మాజీ ఒకటే కమిట్మెంట్ మాజీ.
మేము వర్క్ చేస్తాం, టీంతో వర్క్ చేపిస్తాం మాజీ. 100% మాజీ అప్లయన్స్ ఎప్పుడు కూడా గ్రాట్యుటీగా ఉండి ప్రతిదీ కూడా మాజీ మీ మాట కానీ నరేష్ మాజీ మాట కానీ ప్రతి ఒక్కరు మాట మాజీ పైన అప్లయన్స్ మాట తీసుకుంటూ ప్లస్ మీరు ఏదైతే చెబుతారో మాజీ అదే సేమ్ టు సేమ్ మాజీ 1 డిగ్రీ కూడా చేంజ్ లేకుండా అదే డెవలప్మెంట్స్ పాస్ చేయించి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యేది చూసుకుంటాం మాజీ. థ్యాంక్ యూ మాజీ, కొట్టుకొడుతున్నాం మాజీ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ మాజీ. రైట్. ఏప్రిల్ 26న మెగా సక్సెస్ ప్రీ సెమినార్ సోమశేఖర మహాగురుజీతో ఉండేది. అంటే ఈ లోపు మీరే పెడతారు ఫంక్షన్. స్వామిదాస్ గారు ఆర్గనైజ్ చేస్తారు, శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ చేస్తారు, మల్లికార్జున సార్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎవరు ఫంక్షన్ వాళ్ళే జరుగుతాయి. మళ్ళీ నా లెఫ్ట్ రైట్ టీం మొత్తం కూడా కలిసే ఫంక్షన్ ఏదైనా ఉందంటే ఏప్రిల్ 26న సోమశేఖర మహాగురుజీ దగ్గర టైం తీసుకోబోతున్నాను. నాకు ర్యాంక్ 11 ఇన్కమ్ రాబోతుంది. స్వామిదాస్ గారికి ర్యాంక్ 9, ర్యాంక్ 9, సంజయ్ మేడకి ర్యాంక్ 9, 5 లక్షలు రాబోతుంది. నాకు 8,33,000 రాబోతుంది. ఆ ఎలివేషన్ కోసం ఏప్రిల్లో ఒక మెగా సక్సెస్ సెమినార్ ఉండబోతుంది. సో కాబట్టి అతి తక్కువ కాంట్రిబ్యూషన్తోనే 500 కాంట్రిబ్యూషన్తోనే పెద్ద సెమినార్ మనమే కండక్ట్ చేస్తున్నాం. సో అప్పుడు దాకా మళ్ళీ ఫంక్షన్లు ఏం పెట్టాం, జరుగుతాయి బట్ ఎవరి కాళ్ళు జరుగుతాయి. మీ టీం మీరే జరిపించుకోవాలి, ఎవరి కాళ్ళు జరిపించుకోవాలా ఈ లోపు. సో చిన్న చిన్న టీములు కూడా రికగ్నేషన్ జరగాలి, వాళ్ళకు కూడా సన్మాన సత్కారం జరగాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నాము. అండ్ డ్రీమ్ పెట్టేసుకోండి, అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ పెట్టుకోండి. సో ఈ జనవరికి ఏం అవ్వాలి, ఫిబ్రవరికి ఏం కావాలి, మార్చ్కి ఏం కావాలి, ఏప్రిల్కి ఏం కావాలి, మేకి ఏం కావాలి, జూన్కి ఏం కావాలి, జూలైకి ఏం కావాలి, ఆగస్టుకి ఏం కావాలి, సెప్టెంబర్కి ఏం కావాలి, ఇలా ఎవరికి వాళ్ళు మీరు డ్రీమ్ పెట్టేసుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? డ్రీమ్. 1 year ప్లానింగ్ చేసుకోవాలి. 1 year ఏం చేయాలి? ప్లానింగ్ చేసుకోవాలి. నేనైతే 1 year ప్లానింగ్ పెట్టేసుకున్నాను. నాకు 1 year ప్లానింగ్ ఉంది. 1 year కాదు, గత నెక్స్ట్ 5 yearsకి ప్లానింగ్ ఉంది నా దగ్గర. నెక్స్ట్ 5 yearsకి నా దగ్గర ప్లానింగ్ ఉంది. ఓకేనా? అలా మీరు ఎప్పుడు ఏం కావాలనేది ప్లానింగ్ పెట్టుకొని ముందుకెళ్ళండి. ఒకసారి నా యొక్క ప్లానింగ్ చూపించేసి మీకు వెళ్తాను, చూద్దాం. షెడ్యూల్ పెట్టుకోవాలి. నా షెడ్యూల్ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎలా పెట్టుకున్నాను. హ్యాండ్ రైజ్ చేశాను, ఒకసారి చూడండి మేడం, తెలుసు మేడం. సో చూడండి, షెడ్యూల్ లేకుండా మీరు వెళ్ళి పని చేస్తే అవ్వదు. షెడ్యూల్ పెట్టుకొని వచ్చేయండి. నా షెడ్యూల్ మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి షెడ్యూల్ చూడండి నాది. ఇగో 30 రోజులు షెడ్యూల్, ఆల్రెడీ 30 రోజులు షెడ్యూల్ పక్కాగా ఉండేది నాది. క్లియర్? ఇందులో ముఖ్యమైన షెడ్యూల్ చూడండి. సక్సెస్ ప్రీ సెమినార్ లేనా మేడం టీంలో 500 మందితో లేనా మేడం పలమనేరులో సక్సెస్ ప్రీ సెమినార్ పెడుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 25 తారీఖున బేబీ మేడం, ఆమె కూడా 500 మందితో ఆడవ బెంగళూరులో సక్సెస్ ప్రీ సెమినార్ పెడుతుంది. నెక్స్ట్ 9, 10 ఇంపార్టెంట్ బేసిక్ లీడర్స్ బిల్డింగ్ వర్క్షాప్ 100 మందితో ఓన్లీ ధర్నాస్ రవి సార్ టీమే లెఫ్ట్ రైట్ టీంతో 2 days వర్క్షాప్ అట్లాంటిస్ లో. అండ్ అదేవిధంగా ఫిబ్రవరి 1న ఓన్లీ ధర్నాస్ రవి టీమ్, ధర్నాస్ రవి జ్యోతి మేడం వాళ్ళ టీంకే నరేష్ మాజీతో సక్సెస్ఫుల్ సెమినార్ 500 మంది వాళ్ళ టీమే కూర్చోబోతున్నారు. ధర్నాస్ రవి కోరలు, జ్యోతి మేడం కోరలు, వెంకట సాగర్ సార్ పెరలు, సుధాకర్ సార్ కూడా పెరలు దగ్గరలో ఉన్నాడు, వసమల రాజు గోల్డ్. ఇలా రికగ్నేషన్స్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అండ్ నరేంద్ర మహాజీతో మళ్ళీ మార్చి 5వ తారీఖున సక్సెస్ఫుల్ సెమినార్ గుంటూరులో. ఇది కూడా మళ్ళీ ధర్నా సర్వీస్ టీంకే. ఎందుకంటే నాకు అప్పచెప్పింది ఆన్లైన్ బాధ్యత కాబట్టి గురుజీ ఆ ఫంక్షన్లో ఎవరికైనా అప్పచెప్పాడు కాబట్టి నేను చేపించే అంతవరకు చేపిస్తున్నాను. మీరు చేపించేవాడికి నేను కూడా మీకు గెస్ట్కి వస్తాను పిలిస్తే. ఓకేనా? ఇలా ఇగో ఏప్రిల్ 30కి డబుల్ డైమండ్ అయిపోవాలి. ఏప్రిల్ 30కి ఏం కావాలి? డబుల్ డైమండ్ అయిపోవాలి. అలానే మే 17th ఒక ఫంక్షను. అండ్ అదేవిధంగా జూన్ 12th ఒక ఫంక్షను. జూన్ 12న నాగారావు నరేష్ మహాజీ నరేంద్ర గురించి అన్నారు నా బర్త్డే రోజు నేను పెట్టింటే గారని పెట్టా. అందుకే నరేష్ మహాజీ బర్త్డే ఆగస్ట్ 7, ఆ రోజు ఫంక్షను. ఆగస్ట్ 31కి త్రిబుల్ డైమండ్ అయిపోవాలి. ఆగస్ట్ 31కి ఏం కావాలి? త్రిబుల్ డైమండ్ అయిపోవాలి. అంటే సెప్టెంబర్ 6న మళ్ళీ మెగా సక్సెస్ సెమినార్. అంటే ఏప్రిల్లో ఏదైతే జరగబోతుందో సేమ్ అదే విధంగా మళ్ళీ సోమశేఖర మహాజీతో ఇవ్వండి. సెప్టెంబర్ 6వ తారీఖున మళ్ళీ మీకు మళ్ళీ మెగా సక్సెస్ పెడతాను. క్లియర్? అంటే ర్యాంక్ ఇన్కమ్ లెవెల్ అండి. ర్యాంక్ ఇన్కమ్ లేకపోయినా సరే ర్యాంక్ 13 కంప్లీట్ చేసుకొని టూర్లు విన్ అవుతావు కదా, దానికోసం రాశా. ర్యాంక్ 13 నాది.
డిసెంబర్ 31st కి ఎంతమంది డైమండ్స్ కావాలని పెట్టుకున్నాను? ఏం పెట్టుకున్నాను? 10 డైమండ్స్ కావాలి. 10 డైమండ్స్ కంప్లీటెడ్ అండ్ వీనస్ అండ్ ర్యాంక్ 14 కంప్లీటెడ్. మా టార్గెట్ చూడండి ఎలా ఉందో, 10 మంది డైమండ్స్. మళ్ళీ జనవరి 2027 జనవరి 24కి మళ్ళీ ఒక ఫంక్షన్ కనిపిస్తుందా? మళ్ళీ జూన్ 2027 జూన్ 30 ఫంక్షన్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది మాకు. సో 2028 జూను 75 మంది డైమండ్స్. పైగా 2028 వెళ్ళిపోయా. మీకోసం పెట్టలేదు నేను, ఇది నా కోసం పెట్టుకున్నా. 2029 డిసెంబర్ 31కి ఎంతమంది డైమండ్స్? 150 మంది మాత్రం. 150 మంది డైమండ్స్. నా విజన్ అనమాట, నా విజన్ బోర్డు ఇదంతా. 2030 డిసెంబర్ 31కి ఎంత? 500 మంది మాది. 500 డైమండ్స్. నేనేం కావాలన్నా యూనివర్సల్ క్రోనోమీటర్ లాస్ట్ ఏదో తొడలు కొట్టి మీసాలు తిప్పి మర్చిపోయే టైప్ కాదు. ఇది నా డ్రీమ్, నాకు ఎప్పుడు నాకు గుర్తు చేస్తా ఉండేది. ఈరోజు మీకు పబ్లిక్ లో కూడా చెప్పా, రేపు నెరవేర్చుకుంటాను అవి. క్లియర్? షెడ్యూల్ పెట్టుకుంటారు మీరు కూడా? షెడ్యూల్ లేకుండా పని జరగాలంటే జరగదు. ప్రతి దానికి షెడ్యూల్ అనేది ఉండాలి. నేను డైమండ్ ఫంక్షన్ దాకా వెయిట్ లాస్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకున్నాను. డైమండ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? వెయిట్ గెయిన్ అయ్యా. ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాను? కారణం ఏంటి? డైమండ్ ఫంక్షన్ అయిపోయింది కదా, డాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది కదా, డాన్స్ అయిపోయింది, ఇక స్లిమ్ గా కనిపించడం అయిపోయిందని ఇక నేను వెయిట్ అయ్యా. వెయిట్ ఎంత అయ్యాను? బిర్యానీలు తిన్నాను, పండగలకి అటు ఇటు తిరిగాను, ఆ ఊరు ఈ ఊరు తిరిగాను, చుట్టాల కాడికి వెళ్ళాను, ఫంక్షన్కి వెళ్ళాను, తిరిగాను, మొత్తం బాగా హెవీ అయ్యా. హెవీ అయిన తర్వాత మళ్ళీ మనం 4వ తారీఖు మళ్ళీ పెట్టుకున్నా ట్రిప్. 74 కేజీల 900 గ్రాములు ఉన్నాను. ఒక రోజులోనే మళ్ళీ వాకింగ్ చేశాను, డైట్ ఫాలో అయ్యాను, 1450 గ్రాములు తగ్గాను ఒక రోజులోనే. ఎంత తగ్గాను? 1450 గ్రాములు తగ్గా. అండ్ ఈరోజు ఇంకా చూసుకోవాలి, ఇంకా ఇప్పుడు వాకింగ్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవాలి నేను. ఇలా మళ్ళీ 4వ తారీఖు నుంచి జనవరి 4 నుంచి ఫిబ్రవరి 6 వరకు మళ్ళీ షెడ్యూల్ పెట్టుకున్నాను. టార్గెట్ పెట్టుకున్నాను ఈసారి 60 కేజీలు అన్నా. 60 అనేది అయినా పోయినా కనీసం నా ఫేస్ చూడటానికి ఎంతవరకు బాగుండిద్దో అంతవరకు తగ్గుతా. మరి వీక్గా మరి సన్నగా అయితే మరి పేషెంట్లా కాకుండా కొంచెం బెటర్గా చూస్తాకి లుకింగ్ గుడ్ ఎంతవరకు అయిద్దో అలా అయ్యే వరకు నేను వెయిట్ లాస్ అవుతాను. క్లియర్? ఇది నా డ్రీము. ఒకవైపు సేఫ్ షాప్ కోసం డ్రీము, పర్సనల్ విషయాలు డ్రీము. అలా పెట్టుకున్నాను కాబట్టి జరుగుద్ది, పెట్టుకోకపోతే జరగదు. పెట్టుకుంటారా మీరు? ప్లానింగ్ పచ్చిబద్ద లేకుండా ఏది జరగదు. వర్కింగ్ ప్లానింగ్, వర్కింగ్ షెడ్యూల్ ఉండాలా, ప్రతి దానికి ఉంటేనే జరిగింది. క్లియర్? అండ్ రేపు కందుకూరులో 9వ తారీఖున ఫంక్షన్ జరగబోతుంది. మల్లికార్జున సార్ 11 మా ఊరి 11న ఎంతమంది హాజరు కాబోతున్నారు? మా ఊరి 100 నుంచి 150 నెంబర్స్ మా ఊరి. గెస్ట్ ఎవరు వస్తున్నారు? గోపిశ్రీ మేడం గారు. రైట్. గోపిశ్రీ మేడం అంటే స్వామి దాస్ రావట్లేదండి? ఇద్దరు వస్తున్నారు మా ఊరి ట్రైనింగ్ సెక్షన్. స్వామి దాస్ పేరు చెప్పు, గోపిశ్రీ మేడం పేరు అప్పుడే కాదులేదు. ఓకే. స్వామి దాస్ డైమండ్ అయినాక నెక్స్ట్ గోపిశ్రీ మేడం. అర్థమవుతుందా? సో కాబట్టి ఎవరైతే కందుకూరులో 150 మంది 200 మంది కూర్చోబోతున్నారో ఈ లోపు కాంటెస్ట్ విన్నర్స్ అవ్వండి. కాంటెస్ట్ విన్నింగ్ సెలబ్రేషన్ చేస్తాడు వాళ్ళు వచ్చి. ఓకేనా? ఆ ర్యాంకులు అప్డేట్ చేసుకున్నానికి ర్యాంకులు, సన్మానాలు, సత్కారాలు, సన్మానాలు అన్నీ ఉంటాయి. అన్ని చేయించుకోండి మంచిగా. క్లియర్? సో రైట్ గైస్, నేను పైన సూర్యుడు ఎలా ఉన్నాడో సూర్యుడు లెక్క మీ అందరూ చూస్తానే ఉన్నా. నేను మాట్లాడతలేదు కానీ అంతా అబ్జర్వేషన్ చేస్తున్నాను. A to Z అన్ని గమనిస్తానంటాను. ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. వరకు 3 కర్నల్స్ బ్రేక్ కాకుండా చూసుకోండి. మనీ రిలేషన్స్ లేకుండా చూసుకోండి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు లేకుండా చూసుకోండి. క్లియర్? ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగే అవకాశం ఉన్నా నేను వచ్చేస్తాను, గుర్తుపెట్టుకోండి.
ఎస్ మాది ఎస్ మావోజీ. చూసుకోండి. రైట్, ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ గారచన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో, సేఫ్ షాప్. దుమ్ము దుమారం చేద్దాము. వేరే లెవెల్లో ఉండబోతుంది బిజినెస్, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉండబోతుంది. గెట్ రెడీ టైగర్స్. ఆల్ ది బెస్ట్ టైగర్స్. థ్యాంక్ యూ సో మచ్ స్వామిదాస్ గారు, గోవింద్ మేడం, శ్రీనివాస్ గారు అండ్ ఆల్ టాప్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. సో ఇంతతో ముగిస్తున్నాను. మాట్లాడండి, పవర్ చెప్పండి మన మీద. లోకల్ చెప్పేసి అందరూ ఎస్ మాది టైగర్స్ అందరూ కూడా ఐఎమ్ ఏ ఢిల్లీ ఫంక్షన్ క్వాలిఫైయర్. ఢిల్లీ ఫంక్షన్ క్వాలిఫైయర్. ఢిల్లీ ఫంక్షన్ క్వాలిఫైయర్. ఫంక్షన్ క్వాలిఫైయర్. బ్యాంకాక్ టార్గెట్ విన్నర్. I am I am a Bangkok target winner. బ్యాంకాక్ టార్గెట్ విన్నర్. I am a Bangkok target winner. I'm a big rank achiever. I am a big rank achiever. Big rank achiever. I am a big rank achiever. I'm a champion. I am a champion. I'm a champion. I am a champion. I'm a diamond. I am a diamond. I'm a diamond. I am a diamond. I'm a UCA. I am a UCA. I'm a UCA. I am a UCA. I'm a UCA. I am a UCA. All the best. Thank you so much.